టీవీలో కార్యక్రమం వస్తూ ఉంటుంది. మీలో కోటీశ్వరుడు ఎవరు? కళాకారులు నడిపిస్తారు. అది పెద్ద పెద్ద కళాకారులు, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో. అందులో సిస్టమ్ ఏమిటి? నువ్వు ఎన్ని లక్షలు పొందుతావో జవాబు చెప్పే కొలది లక్షలు 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 పెరిగిపోతూ ఉంటాను. సో నువ్వు ఇప్పుడు 90 లక్షలకు వచ్చేసావు. 90 లక్షలకు వచ్చాక లాస్ట్ క్వశ్చన్ 10 లక్షలు. ఈ 10 లక్షలు ఏడవుతుంది, ₹1 కోటి వచ్చేస్తుంది. ఈ 10 లక్షలు ఏడవడానికి నువ్వు వేసే ప్రశ్న దగ్గర 2 అవకాశాలు ఉన్నాయి. బాబు 90 లక్షలు మూట కట్టుకుని వెళ్ళిపోతాను, కానీ ఈ ప్రశ్నకి మాత్రం జవాబు చెప్పను. లేదా సవాల్ జవాబు చెప్తాను, తాడో పేడో తేల్చుకుంటాను, పోతే 0. లేదా ₹1 కోటి. ఈ ఆఖరి ప్రశ్న ఎలాగుంటుందంటే దాని జవాబు, తప్పు చెప్పావో 90 లక్షలు నష్టపోతావు, సరిగా చెప్పావో ₹1 కోటి వస్తుంది. మీరైతే ఇంతవరకు లక్షలు 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 గడించారు. ఓకే, మీరైతే బిడ్డలను గడించారు, మీరైతే రిటైర్మెంట్ అయిపోతున్నారు, మీరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మీరైతే ఆశీర్వాదాలు పొందారు. ఇప్పుడు ద లాస్ట్ క్వశ్చన్ కమ్స్. నా ఆఖరి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నది, బిడ్డలు కన్నది, బిడ్డలు పోషించేది, తర్వాత రిటైర్డ్ అయ్యేది, వచ్చేది అన్నీ రెడీగా ఉన్నాయండి. ఆఖరి ప్రశ్న ఏంటంటే, మీరైతే ఈ 90 లక్షలు సంబంధించిన మీరైతే యేసుని గురించి మీరేమనుకుంటున్నారు? వదిలేసి పారిపోతావా? పారిపో. జవాబు చెప్తావా అంటావా? చెప్తే మాత్రం అయితే నరకానికి వెళ్తావు, లేకపోతే పరలోకానికని వెళ్తావు, అంతే. దట్స్ ఆల్. నరకానికైనా వెళ్తావు తిన్నంగా, మళ్ళీ రావు అక్కడి నుంచి. నీ హిస్టరీ, నీ అడ్రస్ మాకు తెలియదు. పరలోకానికి వెళ్తావా? నిత్యము నీ అడ్రస్ తెలుసు, మేము అక్కడికే వస్తాం చిరుమాన. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్?